నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల సమయంలో మనం చూసాం, పిఠాపురం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను రెడ్డి సామాజిక వర్గంలో మారిపోతానని చెప్పేసి, తన పేరు మార్చుకుంటానని చెప్పేసి అయితే పద్మనాభం గారు అయితే అనడం జరిగింది. సో ఇప్పుడు అదే రెడ్డి వర్గం చెందిన కొంతమంది వ్యక్తులు అయితే, అయ్యా మీకు దండం, మీరు మా సామాజిక వర్గంలోకి రావద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారు, ఈయన ఏంటంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలిస్తే నేను రెడ్డి సామాజిక వర్గం అంటే పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి గెలిచారు కదా, మరి మార్చుకోవాలి కదా. మరి ఇప్పుడు రెడ్డిలు ఏమో అంటున్నారు, మా వర్గంలోకి మీరు రావద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు పద్మనాభం గారి పరిస్థితి ఏందంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రివర్స్ పాలసీలు తీసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కూడా ఆయనకి రివర్స్ పాలసీ ఎదురైంది. ఆయన ఏమనుకున్నాడంటే, ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన కనుక పార్టీలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడంతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో అదే ఎప్పుడు ఏ పార్టీ అయినా ఓటమి కానీ విజయం కానీ నిర్ణయించేది అదే, జయాపజయాలు నిర్ణయించే జిల్లాలు అయ్యి. ఈ రెండు జిల్లాల్లో విపరీతమైన సీట్లు గెలుచుకుంటాము, నేను అధికారంలోకి వచ్చేస్తానని ఆయన భ్రమపడ్డాడు. అందుకే ముద్రగడ పద్మనాభం గారిని ప్రవేశపెట్టాడు ఇందులోకి. అందులో ఎలక్షన్ కి ముందు అంతే ఒక 5-6 రోజుల ముందు ఈయన వచ్చి రాగానే ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ప్లీజ్ చేయాలన్న ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద సవాల్ ఇస్తున్నాడు. నేను గనక పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఓడించి ప్యాక్ చేసి హైదరాబాద్ పంపకపోతే నేను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాను. గతంలో అసలు ఇట్లా పేరు మార్చుకుంటాం, ఒక కులంలోకి మారిపోతానని చెప్పటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే పేర్లు మార్చుకుంటూ అన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఇక్కడ కులాన్ని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అందరూ అప్పుడు ఆశ్చర్యపోయారు కూడా, ఏంది ఈయన ఏజ్ కి అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆలోచన రహితంగా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇవే కాదు, దాదాపు నీ వయసు నీకన్నా కొంచెం పెద్దదైన వాళ్ళ అమ్మాయి కూడా ఇదే మాట మాట్లాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయన అభినందించలేకపోయారు. కానీ నేను ముఖ్యమంత్రిని అవుతాను, నన్ను గెలిపించమంటే అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ ని అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఓడించమంటున్నాడు? ఇదే వ్యక్తి, ఆ సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఎన్నాళ్ళ నుంచో పోరాటం చేస్తున్నాడు. గత 35 ఏళ్లగా కూడా దాదాపుగా పోరాటం చేస్తున్నాడు. కాపు సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని. అదే కాపు సామాజిక వర్గాన్ని ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు ఎందుకు ఓడించమన్నాడు అర్థం కాదు. కానీ ఈయన గనక ఆ పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ నేను గనక ఇక్కడ గెలిస్తే నన్ను ముఖ్యమంత్రి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి నన్ను గెలిపించమని అడిగితే వేరేగా ఉండేది. నువ్వు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు, ఎవరికో సీట్ ఇచ్చారు, నీకు గాని నీ కుమారుడికి గాని వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదు. ఈయన వైఎస్ఆర్సీపీ తరపున ఇంత పెద్ద మాటలు మాట్లాడాడు. దాంతో ఆ 2 జిల్లాల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారికి అసలు జీరోలోకి వచ్చేసాడు. ఆయనకుండా ఈయన ఏమనుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముద్రగడ పద్మనాభం గారు కనుక నా పార్టీలోకి వస్తే నా పార్టీ గెలుస్తుంది, అప్పటి నుంచి 175కి 175 వస్తాయి అన్నాడు కదా. ఇలాంటి ముద్రగడ పద్మనాభం ఈ 2 జిల్లాల్లో దాదాపు 40 సీట్లు ఉన్నాయి ఆ 2 జిల్లాల్లో. కాబట్టి ఆ రకంగా ఆయన్ని తీసుకొచ్చినందుకు ఆయన మాట్లాడిన మాటలకి అసలు మొత్తం రివర్స్ అయిపోయింది. రిజల్ట్ స్వీప్ చేసేసింది టీడీపీ కూటమి. సరే, ఇది ఇట్లా ఉండగా ఈయన ఓడించలేకపోయాడు కదా, ఆయన గెలుపుని ఆపలేకపోయాడు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు, జనసేన నీకు బార్సాల పలానా రోజు ఏర్పాటు చేసి అని సోషల్ మీడియాలో చాలా పత్రిక కూడా, ముహూర్తం టైం పత్రిక కూడా చాలా వైరల్ అయిపోయింది. ఈయన కొద్ది పట్టుదల మనిషి. ఇప్పుడు పాలిటిక్స్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటది అని కొద్ది రోజులు అట్లా ఓచుకుంటే అయిపోయేది. కానీ ఆయన వెంటనే స్పందించాడు. కొన్ని రాజకీయాల్లో ప్రతిదీ అంత వెంటనే స్పందిస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన వెంటనే స్పందించి దానికి సంబంధించిన గజెట్ లో పేరు మార్చుకోవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి లాయర్ ద్వారా నేను పంపిస్తున్నాను, అది దాన్ని పేపర్ లో కూడా పబ్లిష్ చేయాలి. పలానా ఆయన ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటున్నాడు, ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని, అట్లా ఎన్ని ఒక ప్రొసీజర్ ఉంటది, చేయొచ్చు. ఎవరి పేరైనా మార్చుకోవచ్చు, అది మీ హక్కు, దాన్ని ఎవరు కాదనరు.
ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే మార్చినట్టు గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు జిల్లా కలెక్టర్లు. పలానా ఆయన పలానా గ్రామ కాపురస్తుడు పలానా డోర్ నెంబరు ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా వ్యవహరించాలి ఆయనని. అది ఒక సాంకేతికంగానే తప్ప యాక్చువల్ గా కులంలోకి వెళ్ళే ప్రశ్నే ఉండదు, పేరు మారుతుంది అంతే. కానీ ఈయన ఇప్పుడు రెడ్డి అని అనేటప్పటికి రెడ్డిల సంఘం నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నువ్వు కాపు సామాజిక వర్గంలో ఒక అపఖ్యాతి పొంది మా కులంలోకి ఎందుకు వస్తావు నువ్వు, మాకేం సంబంధం నీతో, ఇట్లాంటి అపఖ్యాతి పొందిన వాళ్ళు మా కులంలోకి అక్కర్లేదు, రెడ్డిల పరుగు తీయడానికి మళ్ళీ వస్తున్నదా, అక్కడ పొరుగు పోయింది మీ సామాజిక వర్గంలో. మనం కూడా ఇంతకుముందు చర్చించుకున్నాం కదా, ఆ సామాజిక వర్గంలో ఎవరు ముద్రగడ పద్మనాభం గారు చెప్తే ఓటేసే మనిషి వాళ్ళు లేరు. సొంత ఇంట్లో కూడా వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ అమ్మాయే వెళ్ళి దాంట్లో జనసేనలో కలవబోతే వద్దమ్మా నేను తర్వాత చేర్చుకుంటాను, ఇప్పుడు ఈ ఎన్నికల ఆవేశాల్లో నాన్నగారు మనసు నొచ్చుకుంటది, ఆయన తిట్టినా కూడా భరించాడు పెద్ద ఆయనని. అలాంటి తను పరువు తనే తీసుకుని ఇవాళ రెడ్లు అందరూ కూడా ఒక మా సర్పంచి మా కులంలోకి రావటానికి వీల్లేదు, ఇతర రెడ్డి సంఘాలన్నీ కూడా ఇప్పుడు స్పందిస్తాయి, ఇలాంటి అపకీర్తి పొందిన వాళ్ళని ప్రజల్లో అభిమానం లేని వ్యక్తుల్ని మా కులాల్లోకి రాని. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు కనుక ఈయన ఇట్లా చేరితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా ఇతర కులాల్లో అన్పాపులర్ అయ్యి రెడ్డి అని పేరు మార్చుకుని వచ్చిన వాళ్ళే ఈ రెడ్లంతా అని ఒక భావన కలుగుతుంది. అలాంటి ఒకటి కూడా వైరల్ అయిపోతుంది, వైరల్ అవుతుంది. అట్లా చాలా మంది కూడా ఇక ఆ కులంలో చెల్లుబాటు కాని వాళ్ళు అందరూ రెడ్డి పెట్టుకుని ఇందులోకి వచ్చేదంటే మొత్తం వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ విలువ పోదు కదా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రెడ్డి వర్గం చాలా వ్యతిరేకత ఉంది, మన పళ్ళ. అట్లాంటప్పుడు ఈయన మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు కూడా తెచ్చి చేరుస్తున్నాడని ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మూలిగే నక్క మీద తాటికాయ ఇలాగా ఇప్పటికే రెడ్డి వర్గంలో పాపులారిటీ పోయి మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూ కూడా ఆయనకి ఇంకా బాధాకరమైన ఇది తయారైంది. కాబట్టి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ కనుక రేపు ఈ ఇష్యూ కనుక మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యి లేదు నేను ముద్రగడ పద్మనాభంగానే కాపుల్లో కొనసాగుతాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు ఎల్లబోయి వాళ్ళతో చీకొట్టించుకుని మళ్ళీ మా కులంలోకి వస్తావా, ఈ కులంలో కూడా నువ్వు వినటానికి వీల్లేదు, మేము కూడా బహిష్కరిస్తున్నాం అని చెప్పి గ్రామాల్లో కూడా వీళ్ళు వైరల్ చేస్తారు, ప్రచారం చేస్తారు. ఆ రకంగా కూడా ఆయన ఇంకా అన్పాపులర్ అయ్యే పరిస్థితి ఉంటుంది, మానసికంగా కూడా అంతే కదండి. సొంత సామాజిక వర్గంలో కూడా మళ్ళీ ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి చీకొట్టించుకుని మళ్ళీ వెనక రావాల్సిన పరిస్థితి వస్తాయి. అసలు ఏ పద్మనాభయ్య గానో లేకపోతే ఏ పద్మనాభరావు గానో మార్చుకుంటానంటే ఈ గొడవ లేదు. ఆయన ఎందుకు రెడ్డిలోకి వెళ్ళదలుచుకున్నాడో మరి అర్థం కాదు. దానికి తోడు పి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుని కాపు సామాజిక ఉద్యమాన్ని నడిపాను, ఆయన డబ్బులతోనే ఉప్మా పెట్టానని చెప్పేటప్పుడు ఇప్పుడు ఉప్మా పద్మనాభం అని పిలుస్తున్నారంట. ఆయనే చెబుతున్నాడు ఇది నాకు బాగా వేదన కలిగిస్తుంది, ఏదో ఆయన ఇచ్చాడు కానీ మర్యాద కోసం నేను పెట్టాను, నన్ను దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అని కూడా ఆయన చెబుతున్నాడు. ఈ రకంగా ఆయన కోరి తెచ్చుకున్న కష్టాలలాగా అనిపిస్తుంది. అసలు అంత వ్యక్తి ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్తాం ఏంటి, కొడుకు వయసు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఎవరిని కేర్ చేయడు, సొంత తల్లి చెల్లి మాకే మమ్మల్ని కేర్ చేయట్లేదని రోడ్ల మీద తిరుగుతున్న టైంలో ఈయనకి ఏమైనా పక్కన వేసి కుర్చీ వేసి దీంట్లో తిప్పుతాడు అనుకున్నాడు ఆ పల్లకీలో. ఈయన కూడా కొన్ని అంచనాలు తప్పినాయి, వెళ్ళకూడదు. తను ఎట్లా ఉన్నాడో అలా ఉంటే కూడా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక పేరుంది, అట్లా అది అన్ని పోగొట్టుకున్నాడు ఆయన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా.